ఇప్పుడు 2 ఏళ్లకు ఒకసారి వెళ్ళేది బదులు ఏడాదికి 2 సార్లు ఉండేట్టుగా దీనికి ఏర్పాటు చేయాలి. అంటే హెల్త్ అవేర్నెస్ లేదంటారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంటారా? మనుషులు డాక్టర్లు లేరు, ఖర్చు భరించలేరు, దూరాభారం అంటూ ఏం చెబుతుందంటే తప్పనిసరి తప్ప వెళ్ళట్లేక ఇక తప్పదు, నొప్పి భరించలేకపోతున్నాను, మనం మూలపడిపోవాల్సి వస్తుంది అనుకుంటే వెళుతున్నారు చాలామంది పేదలు. రెండో జరుగుతున్నాయి. ఒకటి, దానివల్ల నష్టపోతున్నారు, వ్యాధి ముదిరిపోతుంది, లేకపోతే కాలం పోతుంది, బాధపరుస్తున్నారు. లేకపోతే గోటితో పోయినా గొడ్డల దాకా అవుతుంది. అది ముదిరిపోయిన తర్వాత అప్పుడు 108 మరొకటి పెట్టి అర్జెంట్గా ఆసుపత్రికి వెళ్ళాల్సి వస్తుంది. ఇలా అవసరం లేకుండా, లేకపోతే పట్టణం దగ్గరగా ఉన్నట్లయితే, సిటీ దగ్గరగా ఉన్నట్లయితే వాళ్ళు అక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మొత్తం చిన్న జబ్బులకి పెద్ద కొన్ని వేల మంది వెళ్ళిపోతున్నారు. అలా అవసరం లేకుండా ఎక్కడికక్కడ అందుబాటులో ఉండేట్టు చేస్తే ఈ నమూనాలు ఏమవుతుందంటే ఏడాదికి 2 సార్లు సగటున ఒక్కొక్క మనిషి వెళ్ళి ఏర్పాటు జరుగుతుంది. రోజుకి 500 మంది చెప్పాను కదా నేను. 360 రోజుల్లో 1,80,000 లక్ష జనాభా ఉంది. ఇప్పటికే 0.5 వెళుతున్నారు. అంటే 1,80,000 అంటే ఇంకా 1.8 పెరుగుతుంది. అంటే సంవత్సరానికి 2 సార్లు వెళ్ళినట్టు చాలా శాస్త్రీయంగా ఆలోచన తయారు చేశాను. బాగా ఉంటే దేశవ్యాప్తంగా ఇవాళ ప్రస్తుతం ఉన్న ఖర్చు మీద ఇంకో అదనంగా 30-40 వేల కోట్లు ఏడాదికి. 30-40 వేల కోట్లు అంటే ఈ దేశంలో దాదాపు ఈ సంవత్సరం 80 లక్షల కోట్ల రూపాయల పైన ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. దానిలో 30,000 కోట్లు 40,000 కోట్లు అంటే పంటి కింద కోట్ల. అది లెక్కే కాదు, అసలు ఆలోచన కూడా అక్కర్లేదు. బట్ పీహెచ్ ఉందరది మనకు అనవసరం. 1,00,000 మంది జనాభాకి చుట్టూ ఉన్న 30-40 గ్రామాలకు అందుబాటులో ఉండే ఒక చిన్న పట్టణం, అది మండల కేంద్రం కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, పెద్ద గ్రామం కావచ్చు, మరొకటి కావచ్చు. కొన్ని ఇక్కడికి వెళ్ళగానే ఇక్కడ పెద్ద ఊరేది మనకు తెలిసిపోతుంది. ప్రతి చోట కూడా అందరికీ అందుబాటులో ఉండేది. 1,00,000 మంది మనకు సుమారుగా 1,00,000 మందికి 10 మంది డాక్టర్లు ఈ 1,00,000 మందికి సేవ అందించేవాళ్ళు. అప్పుడు రోజుకి 500 మంది పేషెంట్లు సగటున వస్తారు. ఇవాళ ఏమవుతుందంటే భారతదేశంలో ఏడాదికి డాక్టర్ దగ్గరికి సగటున ఎన్నిసార్లు ఒక మనిషి వెళ్తున్నాడు అంటే మన దేశంలో ఈవేళ ఒక మనిషి 2 ఏళ్లకు ఒకసారి వెళ్తున్నాడు డాక్టర్ దగ్గరికి. ప్రపంచంలో ఎక్కడైనా సరే కనీసం ఏడాదికి 2 సార్లు అన్నా డాక్టర్ దగ్గరికి సగటున, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళక్కర్లా, ఒక 4 సార్లు వచ్చి ఇంకోటి అవసరం లేకపోవచ్చు, కానీ సగటున 2 సార్లు వెళితే ఆరోగ్యాన్ని కాపాడడం సాధ్యమవుతుంది సగటున.